వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ బాదం బర్ఫీ. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో సింపుల్ ప్రాసెస్లో మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. సో ఈ టేస్టీ బాదం బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఇక్కడ నేను 2 కప్స్ బాదం పప్పు తీసుకున్నాను. వీటిని 8 అవర్స్ నానబెట్టుకున్నాను. మీరు స్వీట్ని తొందరగా చేసుకోవాలి అనుకుంటే ఇందులో హాట్ వాటర్ పోసుకొని ఓన్లీ 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు 8 అవర్స్ నాన్న ఈ బాదం పప్పుని మనం స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పప్పులో వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న బాదం పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ వాటర్కి బదులు మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పేస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి గట్టిగా ఉండాలి. ఇందులో వాటర్ ఎక్కువగా కలిపారంటే ఇది కుక్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇది మనం గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అది కొంచెం కరిగిన తర్వాత ఈ బాదం పప్పు పేస్ట్ని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ బాదం పప్పుకి 1.5 కప్ షుగర్ని వాడాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 2 కప్స్ బాదం పప్పుకి 2 కప్స్ షుగర్ని వాడుకోవచ్చు. ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఈ బర్ఫీ మొత్తం తయారవ్వడానికి మనకి 20 మినిట్స్ టైం పడుతుంది. అప్పటి వరకు మనం స్టవ్ దగ్గర ఉండి ఈ ప్రాసెస్ అంతా మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇది మనం కలుపుతూనే ఉండాలి. ఒక 15 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఇది మనకి గట్టిగా అవుతుంది. అప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ యాలకుల పౌడరు అలానే 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది మనకి రెడీ అయ్యింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇది ఇంకా గట్టిగా తయారవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి. ఇది బాగా నీట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్కి కానీ లేదా ట్రేకి కానీ గీని అప్లై చేసుకొని అందులోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని మనం ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మనకి బాదం బర్ఫీ రెడీ అయిపోయింది. స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా మనం బాదం బర్ఫీని ఎలా తయారు చేసుకున్నాం చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.